నిజమైన దేవుని బిడ్డవైతే ప్రజలు దేవుని జీవితంలో సమస్యను ఎంత ముదరగొడితే, ఎంతగా తీవ్రపరిచే, ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తే, ప్రజలు ఎంతగా వెన్నుపోటు పొడిస్తే, ప్రజలు ఎంతగా నీ వెనకాల గోతులు తవ్వుతే అంతగా విస్తరిస్తావు. ఈరోజు అది రావద్దని భయపడుతున్నట్లయితే నిజమైన సత్యం నీకు తెలీదు. ఈరోజు చాలా మంది భయపడిపోతారు, అమ్మో ఏంటండి పరుసులు విషమించిపోతున్నాయి, ఇంకా నేను బ్రతకడం కష్టమేమో. దేవుని బిడ్డను ఎంత శ్రమ పెడితే, నువ్వు దేవుని బిడ్డవా, నిన్ను శ్రమ పెడుతున్నారా మనుషులు, సంతోషపడు, విస్తరించిపోతావు, ఆశీర్వాద వర్షంలోకి వెళ్తావు, ప్రబలిపోతావు. ఆశీర్వాదం ఎవరు ఆపలేరండి. దావీదుని తీసుకెళ్లి శ్రమ పెడితే లాస్ట్కి శ్రమ విస్తరించిపోయి ముదిరిపోయేసరికి దావీదు ఆత్మీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి చివరికి రాజు అయిపోయాడు. నీ జీవితంలో శ్రమలు పెరుగుతున్నాయా? దేవుని ఆశీర్వదిస్తున్న సత్యాన్ని మర్చిపోకు. నీ జీవితంలో ఒత్తిడి ఎక్కువ అవుతుందా? నీ ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. నీ జీవితంలో శ్రమలు ఎక్కువ అవుతున్నాయా? నువ్వు సంతోషపడాలి, విస్తరిస్తావు. కొద్దిగా ప్రజల్ని నువ్వు బ్రేక్ చేస్తా ఉంటే సంతోషపడి ఎక్కువ బ్రేక్ చేయమని చెప్పు. వారి చీత్కారాలే నీకు సత్కారాలుగా మారుతాయి, వారి అవమానాలే నీ హెచ్చింపుగా మారుతాయి, వారి తృణీకరణలే దేవుడు నీ మీద రాజశాసనాన్ని స్థాపించడానికి వాడుకుంటున్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను.